అందరూ చేసిన వ్యవసాయము మనం చేయకూడదు. సో ఈ సాగు చేయాలి అని అంటే ఎలాంటి అవగాహన మనకు ఉండాలంటారు? మూల కారణాలు వాటర్ కానీ, టెంపరేచర్ లెవెల్స్ కానీ, వాతావరణం అనుకూల పరిస్థితులు కానీ ఏ విధంగా మనం సమకూర్చాలి దానికి. ఈ సాగు చేయాలంటే కొంచెం రిస్క్తో కూడుకున్న పని అన్నది అర్థమవుతుంది. సో ఇది చెయ్యాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వెదర్కి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం కానీ ఎలా ఉంటుంది? ఆల్చిప్పను మనము తీసుకునేటప్పుడు ప్రతిదీ కేర్గా తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న పిల్లల్ని మనం ఏ విధంగా కేర్ చేస్తామో ఆ విధంగా కేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ ముత్యాల సాగు మనం ఎన్ని రకాలుగా చేయొచ్చు అంటారు? ఫార్మింగ్ 2 రకాల ఫార్మింగ్ ఉంటుంది కాబట్టి దీంట్లో మొదటి నుంచి కూడా మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఫేస్ చేశాను, డబ్బులు పోగొట్టాను. ముందే మొదట డబ్బు దీంట్లో రాదు. రేపు పొద్దున పోయినా కూడా నిలబడి తట్టుకోగలిగే శక్తి మనకు ఉండాలి. సో ముత్యాల్లో కూడా దీనికి సంబంధించి అంటే డిఫరెంట్ షేప్స్ లో కానివ్వండి, డిజైన్స్ లో కానివ్వండి, అసలు ఎంతవరకు మనకి పాసిబిలిటీ ఉంటుంది? ఎన్ని రకాలు ఉంటాయి ముత్యాలు? ఎన్ని రోజులు పడుతుంది ఇది నేర్చుకోవాలి? వ్యవసాయంలోకి దిగిన తర్వాత మన ఆల్చిప్పలే ప్రతి వ్యక్తికి నేర్పిస్తాయి. ఈ ముత్యాల సాగు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఫిజికల్గా అన్ని చూపిస్తాను మీకు వస్తే. ఒకరి దగ్గర నేర్చుకోలేదు ముత్యాల సాగు, ఒకరి దగ్గరనే మనకు పూర్తిగా నాలెడ్జ్ కూడా రాలేదు. అంటే ఓవరాల్ గా మనకి ఎంత టైం పడుతుంది హార్వెస్టింగ్? 6 ఏళ్ల నుంచి ఆ సాధక బాధకాలు, ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈ ముత్యాల సాగులోనే నిలవడం జరిగింది. ఒకవేళ అది ఏదైనా డిసీజ్ బారిన పడితే దాని నివారణ చర్యలు ఎలా ఉంటాయి? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ ఛానల్. ఈరోజు ఒక అద్భుతమైన పంట సాగు గురించి నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. సో రాయలసీమ రతనాల సీమ అని అంటూ ఉంటారు కదా, సో అలాంటిది 2 తెలుగు రాష్ట్రాలు అరుదైన పంట అయినటువంటి ముత్యం సాగుకి సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. నాతో పాటు 6 yearsగా ఈ పంటను సాగు చేస్తున్న నాగరాజు గారు ఉన్నారు. సో నాగరాజు గారిని అడిగి తెలుసుకుందాము, అసలు ఎవ్వరూ చేయని పంట ఇది, చాలా రేర్ అని చెప్పాలి. ఎందుకు స్టార్ట్ చేశారు, సో వారి వ్యాపారం ఎలా జరుగుతుంది, వాళ్ళ వ్యవసాయం ఎలా జరుగుతుంది అన్నది మనం నాగరాజు గారి మాటల్లోనే విందాం. నమస్తే నాగరాజు గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. మామూలుగా మేము తెలుసుకుంది ఏంటంటే ముత్యాల సాగు అనేది నిజంగా అసలు ఎక్కడా లేదు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. అలాంటిది మీరు మీ సీమ పేరుని నిలబెట్టడానికి అన్నట్ట అసలు ఎందుకు ఈ ముత్యం సాగులోకి వచ్చారు, అసలు మీ గురించి చెప్పండి. అట్లా ఏం లేదు మేడం. ఇప్పుడు ప్రతి ఒక్కరు సాధించాలా, మనం ఏదన్నా ఎవరు చేయండి మనం చేయాలా, 10 మందికి మనము ఏదన్నా తెలుసుకోవాలంటే 10 మంది మన దగ్గరికి రావాలని చెప్పి మనం ఈ సాగులోకి రావడం జరిగింది. ముత్యాల సాగు ఎంచుకోవడానికి అదే మూల కారణం. మనం అందరూ చేసిన వ్యవసాయము మనం చేయకూడదు, మనం డిఫరెంట్ గా చేయాలా. మనం చేసిన తర్వాత దాని గురించి తెలుసుకోవాలంటే మనల్ని అడగాల అని చెప్పి ముత్యాల సాగులోకి రావడం జరిగింది. 6 ఏళ్ల నుంచి ఆ సాధక బాధకాలు, ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈ ముత్యాల సాగులోనే నిలవడం జరిగింది. ఎవ్వరూ చేయలేదని మీరే చెప్తున్నారు, మేము కూడా తెలుసుకున్నాము. కానీ అసలు ఇది చెయ్యాలి అని అన్నప్పుడు మీకు దీని గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్, కొంత నాలెడ్జ్ అనేది ఉండాలి. మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు అదంతా? ఈ ముత్యాల సాగు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పూర్తిగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే ఈ సాగులోకి దిగాల్సి ఉంటుంది. ఎటువంటి వాళ్ళైనా మనము ఏదైనా రాష్ట్రానికి వెళ్ళాలన్నప్పుడు ఆ రాష్ట్రానికి ఏ రూట్ అయితే మంచిది, ఏ రూట్ అయితే తొందరగా వెళ్తాము, అట్లా ఈ ముత్యాల సాగు చేయాలంటే ఎవరైతే బాగా దీంట్లో అనుభవంలో ఉన్నారు, ఏ రైతుని అప్రోచ్ అయితే మనం పూర్తిగా తెలుసుకోగలుగుతాము అన్న తెలుసుకున్న తర్వాతనే అతని దగ్గర ఫీల్డ్ వర్క్ కానీ ఆ వ్యవసాయంలో ఏమి పని చేస్తున్నాడు అంతా చూసిన తర్వాతనే వ్యవసాయంలోకి రావడానికి వీలుంటుంది. కాబట్టి మనము ఒకరి దగ్గర నేర్చుకోలేదు ముత్యాల సాగు, ఒకరి దగ్గరనే మనకు పూర్తిగా నాలెడ్జ్ కూడా రాలేదు, ఓపెన్ గా ఎవరు చెప్పలేదు. కాబట్టి మనము 3 దగ్గర లేదా 4 దగ్గర మనము ఈ ముత్యాల సాగుకు సంబంధించిన వివరాలన్నీ సమకూర్చుకొని దిగడం జరిగింది. సో ఈ సాగు చేయాలి అని అంటే ఎలాంటి అవగాహన మనకు ఉండాలంటారు? ముఖ్యంగా ఈ ముత్యాల సాగు చేయాలంటే ప్రాథమికంగా మనకు ఆల్చిప్పలకు కావాల్సినటువంటి మూల కారణాలు వాటర్ కానీ, టెంపరేచర్ లెవెల్స్ కానీ, వాతావరణం అనుకూల పరిస్థితులు కానీ ఏ విధంగా మనం సమకూర్చాలి దానికి అవన్నిటివి తెలుసుకోవాల్సి ఉంటుంది. అవి తెలుసుకున్న తర్వాత ఫార్మింగ్ 2 రకాల ఫార్మింగ్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఒకటి తొట్టి కట్టుకోవడం, ఒకటి భూమిలో గుంత తీయడం అనేది. అవి కూడా ఏ రైతు అయితే 2 అనుభవంలో ఉన్నాడు, ఒకటే కాదు 2 అనుభవంలో చూపించాలి మనం ప్రతి ఒక్కరికి. కాబట్టి ఆ రైతు దగ్గర ఆయన అనుభవాలు తెలుసుకుంటే బాగుంటుంది.
అయితే మా రీసెర్చ్లో కానివ్వండి, లేకపోతే ఇనిషియల్గా మీతో మాట్లాడినప్పుడు కానివ్వండి, ఈ సాగు చేయాలంటే కొంచెం రిస్క్తో కూడుకున్న పని అన్నది అర్థమవుతుంది. సో ఇది చెయ్యాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది చేయాలంటే ప్రతిదీ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది మేడం. ప్రతి సమస్య కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే మన వ్యవసాయం అంతా బరువు ఉండదు, కానీ ఇది టెక్నికల్గా అవన్నీ మూల కారణాలు TDS, pH, అమోనియా ఇవన్నీ చూసి కనుక్కోగలిగి దాన్ని అనుకూలంగా మార్చుకోగలిగితే మనం ఈ ముత్యాల సాగు అనేది చేయవచ్చు. ఓకే, ఈ ముత్యాల సాగు మనం ఎన్ని రకాలుగా చేయొచ్చు అంటారు? ముత్యాల సాగు మనము 2 రకాలుగా చేయవచ్చు. ఒకటి ట్యాంక్ ప్రిపేర్ చేసుకొని చేయవచ్చు. 2 న్యాచురల్గా రైతు గుంత తీసి చేస్తాడు కదా, రొయ్యల సాగు, చేపల సాగు, ఆ సాగు 2 రకాలుగా చేసుకోవచ్చు. సో ముత్యాల్లో కూడా దీనికి సంబంధించి అంటే డిఫరెంట్ షేప్స్ లో కానివ్వండి, డిజైన్స్ లో కానివ్వండి, అసలు ఎంతవరకు మనకి పాసిబిలిటీ ఉంటుంది? ఎన్ని రకాలు ఉంటాయి ముత్యాలు? ముత్యాల్లో వచ్చేసి మనకు మన దేశంలో మన దొరికే ఆల్చిప్పల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హాఫ్ రౌండ్ డిజైనర్ ముత్యాలు పండించవచ్చు. ఆ తర్వాత ఇవి పండించిన తర్వాత రౌండ్ ముత్యాలు కూడా పండించవచ్చు. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ముఖ్యంగా మనం ఏదైనా పంట వేస్తున్నాము అనేసి అంటే వెదర్ కండిషన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనం ఈ ముత్యాల సాగు చేయాలి అని అనుకుంటే ఎలాంటి సీజన్లో, అంటే పర్టికులర్గా ఒక సీజన్లో స్టార్ట్ చేయడం కానీ, లేదు అంటే వెదర్కి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం కానీ ఎలా ఉంటుంది? ఇంతకు మునుపు మనము వేరే రాష్ట్రాల నుంచి మనము ఆల్చిప్పలు దిగుమతి చేసుకునే వాళ్ళం కాబట్టి అప్పుడు కొద్దిగా సమ్మర్ వేడి తగ్గిన తర్వాత శీతాకాలంలోనే స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మన ఆల్చిప్పలు మనకే దొరుకుతున్నాయి కాబట్టి మనము ఏ టైంలో అయినా దానిని ఇన్సర్ట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. మన వాతావరణానికి అనుకూలంగానే అవి పెరిగి ఉంటాయి కాబట్టి. తర్వాత మీరు వాతావరణ అనుకూల పరిస్థితులు కాబట్టి కొద్దిగా సమ్మర్లో ఇబ్బందికరంగా ఉంటుంది దానిలకు. ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో మనం దానిను తగు జాగ్రత్తలు, వాటర్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది, ఆ జాగ్రత్తలు తీసుకొని దానిను సాగు చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఇందాక చెప్పారు అంటే ఒక 2-3 రకాలైతే ఉంటాయి మనం ఈ సాగు చేయడానికి అని. అవి ఏంటి అంటే ఒకవేళ మనకి న్యాచురల్ పద్ధతిలో అనుకూలించకపోయినా కూడా మన ఇంటి దగ్గర పెట్టుకొని చేసుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది? అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అలా చేసినా కూడా? నాకు తెలిసి నేను సక్సెస్మెంట్ అంటే 2 ఒకటే నాకు ఎందుకంటే మీకు ఫిజికల్గా చూపించాను మన ఫార్మింగ్ కానీ ఆ ఫార్మింగ్ కానీ. ఇప్పుడు అనుభవంలో ఉన్న 2 నాకు అనుభవంలోనే ఉన్నాయి. అది రిస్క్తో కూడుకున్నది. పెద్దగా భూమిలో పెట్టి పెద్ద మోతాదులో పెట్టి చేయడం అనేది. కాబట్టి చిన్నగానే చూడాలి దానిలో. ప్రతిదీ చిన్నగా తొట్టి మాదిరి పెట్టుకొని చిన్నగా 1000 సెల్సా 500 సెల్సా లేదు 5000 వరకైనా చేసుకుంటాను నేనంటే అంతవరకే చాలు. మనం ఎక్కువ మోతాదులో పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పండించే శక్తి రావాలి. ఆ తర్వాత మనం ఎన్నైనా పెట్టచ్చు. ఓకే, సో చేయాలన్న ఇంట్రెస్ట్తో ఎలాగోలా మనం అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఇంట్లోనే స్టార్ట్ చేసామనుకోండి, మనం ఆ ఫామ్ సెటప్ చేసుకోవడానికి అంటే షెల్స్ని ఎలా వాటర్లో స్టోర్ చేయాలి, ఆ ప్రాసెస్ అంతా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం గమనించాల్సిన అంశాలు ఏంటి ఇందులో? మనము ఆల్చిప్పల్లో మనం ముత్యాల సాగులోకి దిగాలన్నప్పుడు ఫస్ట్ నేర్చుకోవాలా. నేర్చుకున్న తర్వాత మన ప్లేస్ చూసుకోవాలా, మనకి ఎక్కడైతే ఆ ప్లేస్ అనేది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మనకు వాటర్ మెయిన్. ముత్యాల సాగులో చేయాలంటే ముందు మనకు వాటర్, దానికి సరిపోయినంత పరిమాణం మనకు ఉందా లేదా వాటర్. మనకు వాటర్ ఉందంటే దానికి సరిపోయినంత లెవెల్స్ మన వాటర్లో ఉండాలి. అప్పుడు మనం ముత్యాల సాగులో ధైర్యంగా దిగవచ్చు. ఎందుకంటే మెయిన్ కావాల్సిందే నీరే. దానిలో ఆ నీరు మనం సమృద్ధిగా అందించగలిగితే దానిలో ఇబ్బంది లేకుండా మనం సాగవచ్చు. ఓకే, సో ఈ సాగుకి సంబంధించి మనకి మెయిన్ గా కావాల్సింది ఆల్చిప్ప. ఆ ఆల్చిప్పని తీసుకునేటప్పుడు మనం ఎలాంటి విషయాల్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది? ఆల్చిప్పను మనము తీసుకునేటప్పుడు ప్రతిదీ కేర్గా తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న పిల్లల్ని మనం ఏ విధంగా కేర్ చేస్తామో ఆ విధంగా కేర్ చేయాల్సి ఉంటుంది. దానికే మనం లీనమైపోవాల్సి ఉంటుంది. దానికి ఏ టైంలో ఏది కావాలి అన్నట్లు మనము దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాల్సిందే. ఏ టైంలో మనం ఏది ఇవ్వాలి దానికి అనేది. ఎందుకు మనకేం తెలుస్తుంది, అది ఏం చెప్తుంది అనొచ్చు. కాకపోతే ఫార్మింగ్లోకి వచ్చి చూస్తే అర్థమైపోతుంది. డైలీ దాంతోనే ఉంటాం కాబట్టి మేము దానికి మనం ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి అనేది మనం ఇక్కడ ఫిజికల్గా చూపించగలుగుతాం. సో ఈ ఆల్చిప్పలు అనేవి వాటర్లో ఎక్కువ కాలం ఉండాలి, అప్పుడే మనకి ముత్యం బయటకు వస్తుంది అని చెప్పారు కదా. ఆ టైంలో అంటే ఆ వాటర్లో ఉన్న టైంలో ఎలాంటి వ్యాధులు ఆల్చిప్పలకి సోకడం కానీ, ఒకవేళ అది ఏదైనా డిసీజ్ బారిన పడితే దాని నివారణ చర్యలు ఎలా ఉంటాయి? మనం ఏ రోజైతే ట్యాంకు ప్రిపేర్ చేస్తామో, కట్టి నీళ్లు స్టోర్ చేస్తాము, ఆ రోజు నుంచి ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి నీటికి అనుసంధానమైనటువంటి పురుగులు దాంట్లో జనరేట్ అవుతాయి. మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా నీటికి అనుసంధానమైన పురుగులు అవంతగా ప్రకృతి సహజంగా కానీ లేదా మనం ఇచ్చే ఆహారం వల్ల కానీ పుడతాయి. అది ప్రకృతి సహజం, దానిలో ఎవరు ఆపలేం. దానిని మనం ఏం చేయాలంటే మన ఆల్చిప్పలకు ఇబ్బంది కలగకుండా దానిలను పక్కకి తీసేయాలా, అవాయిడ్ చేయాలి. ఏది వాడినా కూడా మన ఆల్చిప్పలకి ఇబ్బంది ఉండకూడదు. అటువంటి ఆర్గానిక్ మందులు మనం వాడాల్సి ఉంటుంది.
ఓకే, అట్ ద సేమ్ టైం ఆల్చిప్పలకి ఇవ్వాల్సిన ఫుడ్ గురించి ఏం చెప్తారు? ఎలాంటి ఆహారాన్ని దానికి అందించాలి, ఎంత మోతాదులో అందించాలి? మనము ముత్యాల సాగు మనకు ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే ఈ ముత్యాల ఆల్చిప్పలకు మనం ఫీడింగ్ ఇవ్వచ్చు, ఆహారం ఈ పద్ధతిని ఈ ఆహారం ఇవ్వచ్చు అన్నారో అదే ఆహారం మనం ఈరోజు కూడా ఇస్తాను. ఎందుకంటే అదే ఆహారమే బెస్ట్ దానికి. మిగతా అది ఏదైనా సపరేట్ వచ్చినాయి, ఇప్పుడు స్పిరులినా వచ్చింది, స్పిరులినా వాడడం వల్ల మనకు నీటిలో ఉన్న కాంటెంట్ అమ్మోనియా లెవెల్ కంపేర్ చేయలేము. ఎందుకు చేయలేమంటే ప్రతి ఒక్కరికి నేను ఫిజికల్గా చూపిస్తాను. స్పిరులినా కలిపిన వాటరు, మనం ఆవు పేడ ఆవు పంచదము కలిపిన వాటర్ ఫిల్టర్ చేసి అమ్మోనియా లెవెల్ చూస్తే స్పిరులినా కలిపిన వాటర్లో అమ్మోనియా లెవెల్ ఎక్కువ అవుతుంది. ఆ కలర్ అనేది మ్యాచ్ కాదు, ఫ్రెష్ వాటరే ఉంటుంది, అయినా స్పిరులినా మిక్స్ కావడం వల్ల అమ్మోనియా కలరు 0.5 పైకి వెళ్ళిపోతుంది. అటు నుంచి మొదలవుతుంది అది. ఇది మన ఫ్రెష్ వాటర్ ఆర్గానిక్ వాడితే 0కే ఉంటుంది మన వాటర్ అమ్మోనియా. అట్లా మనం చెప్పినా నమ్మకపోవచ్చు, కానీ దాన్ని మనం కళ్ళారా చూపిస్తాం. అప్పుడు ఏమవుతుంది, దాని చుట్టూ ఆ నిక్కర్ అనే జిగురు పదార్థము పేరుకుపోతుంది. ఆడ సముద్రంలో ఏమవుతుంది, ఆకారం ఉండదు దానికి. సముద్రాల్లో పెరిగిన ముత్యము ఆకారం ఉండదు, అనాకారంగా వస్తుంది. మన ఫార్మింగ్లో పెరిగిన ముత్యము మనం ఏ ఆకారం పెడితే ఆ ఆకారం తీసుకోవచ్చు. అంటే డిజైన్స్ లో కూడా మీరు కొన్ని చూపించారు, అది ఎలా పాసిబుల్ అవుతుంది? అలాంటి ముత్యం మనము పండించాలి అంటే అది మనకు ఆల్చిప్పలు మనకు దొరికేటివి అవే కాబట్టి మనమే ఎన్వైరన్మెంట్ చేసి తీసినది అది అనమాట, అంతే, వేరేది ఏం లేదు. మనం ఒక న్యూక్లియస్ను రెడీ చేసి, ఒక ఫేస్ను రెడీ చేసి, నా ఫేసే కానివ్వండి, దేవుని ఏదైనా ప్రతిమ కానివ్వండి, మనకు ఆ ఫేస్తో వినాయకుడు కావాలా, వినాయకుడిని పౌడర్ చేసేసి, మనం చనిపోయిన ఆల్చిప్పలు ఉంటాయి కదా దాన్ని పౌడర్ చేసేసి, ఆ పౌడర్తోనే మనం అరాలెట్ మిక్స్ చేసి డైస్ తయారు చేసుకుని ఒక ప్రతిమ తయారు చేసుకుంటాం చిన్నగా. ఆ ప్రతిమని ఆ ఆల్చిప్పలకి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. మనం ఇన్సర్ట్ చేసినా కూడా ఇప్పుడు నేను చెప్పినట్లు అది కూడా బయటికి వదలాలని చూస్తుంది. అది వదలలేని పక్షంలో మర్చిపోతుంది. ఆ తర్వాత ఆ ప్రతిమ మీద అది కోటింగ్ ఇవ్వడం మొదలు పెడుతుంది. ప్రతిమ లేకున్నా దాని గుణమేమో అదే, నిక్కర వదులుతూ ఉంటుంది. ఏ రోజైతే అది పోతుందో ఆ నిక్కర వదిలినప్పుడు బయటికింత లోపలికింత వెళ్తుంటుంది. ఆ లోపలికి వెళ్ళిన జిగురు పదార్థము మనం పెట్టిన ప్రతిమ మీద పెరిగిపోతుంది. అంటే దాని కాలం ఎంత అంటే మనకు సంవత్సరం నుంచి 14-15 నెలల లోపల తీసేసుకోవాలి అది. ఎందుకంటే ఆ డిజైన్ కనపడాలి మనకు. మిగతాది వేరేది ఏదైనా పెట్టినా కూడా మనము 2 నెలలనే వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే లేయర్స్ పెరుగుతూ పోతాయి. అంటే ఓవరాల్ గా మనకి ఎంత టైం పడుతుంది హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత మనకు ఒక ముత్యం బయటికి ఒక డిజైనర్ ముత్యం పెట్టినాం అనుకోండి, అది వచ్చేసి సంవత్సరం 12 నెలల నుంచి 15 నెలల లోపల వచ్చేస్తుంది. మిగతాది ఏదైనా పెట్టినాం అనుకోండి 18 నెలల నుంచి 20 నెలల లోపల వచ్చేస్తుంది. ఆఫ్ రౌండ్ ఎంబోపిన్ ఉంటాయి, అవి 18 నెలల నుంచి 20 నెలల లోపల. డిజైనర్ ఎందుకు 15 నెలల్లోనే బయట తీయాలంటే 12 నెలల నుంచి 15 నెలల లోపల ఆ డిజైన్ మీద ఎక్కువ నిక్కర్ పేరుకుపోయింది అనుకోండి, మనకు డిజైన్ అనేది కనపడదు. కాబట్టి దాన్ని డిజైనర్ పళ్ళని ముత్యమని మనం అమ్మలేము. కాబట్టి డిజైన్ ఖచ్చితంగా కనపడితేనే మనము కస్టమర్కు విశదీకరించి చెప్పి ఇది నీట్గా ఉంది, ఇది చూడండి, ఇది ఇట్లా తయారవుతుంది అని చెప్పి విశ్లేషించి చెప్పి మనం అమ్ముకోవచ్చు. సో నాగరాజ్ గారు, మీరు మీకున్న స్థలంలో అయితే దీన్ని అరేంజ్ చేశారు, పెట్టారు, పండిస్తున్నారు. సో మిమ్మల్ని చూసి రేపటి రోజున ఇంకొకరు ఎవరైనా చేయాలి అనేసి అంటే దానికి అయ్యే ఖర్చు కానివ్వండి, ఆ చేసే విధానం కానీ ఎలా ఉండాలి? మొట్టమొదట మనల్ని అప్రోచ్ అయిన వ్యక్తి, ముత్యాల సాగులోకి నేను రావాలా అని నా దగ్గరకు వచ్చిన వ్యక్తి మీరే అనుకోండి, సపోజ్ మీరే వచ్చారు, నన్ను చూసి ఇన్స్పైర్ కావాలా, అరే ఇది ఇంత నీట్గా ఉంది, ఇది నేను కూడా చేయాలనే కోరిక పుట్టాలి. ఏ పని చేసినా మనం మనల్ని అనుసరించాలి, ప్రతి మనిషి అంత నీట్గా మెయింటైన్ చేయగలగాలి. అట్లాంటప్పుడు ముత్యాల సాగర్కి దిగచ్చు అంతే. మనము నువ్వు చెయ్యి అనేది కాదు, నన్ను చూసి నేను చెప్పకనే మీకు పుట్టాలి, అంత బాగా మెయింటైన్ చేయగలగాలి. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎట్లా ఉంది అనేది. నేను పండుకున్న నిద్రపోయినా కూడా అది నిద్రపోదు, అది ఖచ్చితంగా దాని పని చేస్తూనే ఉంటుంది. కాబట్టి చేయొచ్చు లక్షణంగా. ముత్యాలు ప్రతి ఒక్కరు పండించాలని కోరిక అనేది. ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తాను. లాభ నష్టాలంటే మనం ముందు చెప్పలేము, లాభం అనేది నష్టం అనేది. నేను 6 ఏళ్ల కింద ఎట్లున్నాను, ఈ రోజు ఎట్లున్నాను అనేది ప్రతి ఒక్కరు చూస్తున్నారు, చేస్తున్నారు. అట్లా ప్రతి ఒక్కరు ఎదగచ్చు. ఏం నేనేం అడ్డుకోలేను కదా. ఇప్పుడు నేనే పెద్ద బిజినెస్ చేస్తాననేది, నేను సన్న వ్యవసాయం చేసుకుంటున్నాను, దాంతోపాటు 10 మంది రావాలని కోరుకుంటున్నాను. ఎక్కడ ముత్యాలు అక్కడ అమ్ముకోవాలి, ఎవరు అమ్ముతారు ఏదంతా వద్దండి. నా ఫిజికల్గా అన్నీ చూపిస్తాను. నేను ఇక్కడికి వస్తే మనం ఎట్లా పండిస్తాము, ఎట్లా ఫార్మింగ్ చేస్తాము, ఎట్లా సపోర్ట్ ఇస్తాము, ఎట్లా అమ్ముతాము, ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు నా దగ్గర ఉంది. సో మీరు నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు మీకు కొంతమంది అయితే చెప్పారు, బట్ దానికి సంబంధించి పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వలేదు అన్నారు. సో ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి అసలు ఈ సాగు ఎలా చేయాలి, మేము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మొదలెట్టాల్సిన అంశాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఎవరైనా మిమ్మల్ని వచ్చి అడిగితే మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారు? ప్రతి ఒక్క పాయింట్ హెల్ప్, మక్కి హెల్ప్ చేస్తాం. ఇబ్బంది వాళ్ళ ఇంటికాడ పోయి స్టే చేసి వాళ్ళ ఇంటి దగ్గరే
వాళ్ళు పెట్టే సేల్స్ ఎన్నాళ్ళు అయితే మనం చేస్తే సర్జరీ ఉంటుంది కదా ప్రాసెస్, వాళ్ళు చేయలేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర పోయి 4-5 రోజులు స్టే చేసి కూడా ఈ ట్రైనింగ్ అయినా కూడా మళ్ళీ ఫిజికల్గా వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇస్తాం ట్రైనింగ్. ఎన్ని రోజులు పడుతుంది ఇది నేర్చుకోవాలంటే ఇన్ని రోజులు నేను చెప్పలేము మేడం. 2 రోజులు, ఇప్పుడు 1 day 2 days అంటారు అంతే. 1 day 2 daysకి ఏం రాదు. నేను చెప్పిన దానికంటే ఆల్చిప్పలు 99% నేర్పిస్తాయి. ఇలా నేను ఎంతసేపునే 2 రోజులు నేర్పించేటోడినే. వ్యవసాయంలోకి దిగిన తర్వాత మన ఆల్చిప్పలే ప్రతి వ్యక్తికి నేర్పిస్తాయి మీరు ఇట్లా చేయాలని. సో చాలా విషయాలు చెప్పారు. అయితే మీరు ఇది స్టార్ట్ చేసినప్పుడు కానివ్వండి, ఇప్పుడు మీరు ఈ వ్యాపారం దీనికి సంబంధించిన ఫార్మింగ్ ఏది చేస్తున్నా కూడా మొదటి నుంచి కూడా మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? మొదటి నుంచి కూడా నేను చాలా మటుకు డబ్బు పరంగానే ఫేస్ ఎక్కువ చేసినాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డబ్బే ఏం చేయాలని డబ్బు కావాలా ఫస్ట్. ఆ డబ్బే పరంగానే నేను చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాను, డబ్బులు పోగొట్టాను. ఇప్పుడు రైలు పట్టాలెక్కింది అంతే. పోయినదంతా గత డబ్బు పోగొట్టినాం. ఇప్పుడు అర్నింగ్లోకి వచ్చినాం కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఇప్పుడు చెప్పగలుగుతాను ధైర్యంగా. అన్ని ఇప్పుడు నేను 3,000 పెట్టి తెలియక పెట్టి దానిలోకి ఏది పెట్టక, ఏది వసతులు కల్పించక ఇబ్బంది పడినాం. ఇప్పుడు వాళ్ళకు అన్ని వసతులు ఉన్న తర్వాతనే ఆల్చిప్పలు పెట్టిస్తాం. సో నాగరాజ్ గారు, చివరిగా ఈ సాగు చేయాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? లాస్ట్ అండ్ ఫైనల్ మనము ఈ సాగు చేయాలనుకునే వాళ్ళకి మనం ఇచ్చే సజెషన్ అంటే సూచన, 1కి 10 సార్లు ఆలోచించేయండి. దిగిన తర్వాత డబ్బు ఉండొచ్చు, రావచ్చు, పోవచ్చు. పోయిందంటే మనం భయపడితే ఏం చేయలేం. మొదట డబ్బు దీంట్లో రాదు. ఏమీ తెలియని వ్యవసాయంలో నన్ను చూసి పెట్టుబడి పెట్టేవాళ్ళు మీరు. అది వస్తుందో రాదో కూడా గాలిలో దీపం పెట్టినట్లే దీంట్లో. కాబట్టి డబ్బు సంపాదించవచ్చు. నేను అన్ని ఫిజికల్గా చూపిస్తాను. అది పోతుందని నేను 99% చెప్పడం లేదు. ప్రతి ఒక్కరు సంపాదించవచ్చు. కాకపోతే రేపొద్దున ఏమైనా జరగచ్చు, డబ్బు పోవచ్చు. అప్పుడు భయపడితే ఇబ్బంది. కాబట్టి ఈరోజు మనం పెట్టుబడి రేపు పొద్దున పోయినా కూడా నిలబడి తట్టుకోగలిగే శక్తి మనకు ఉండాలి. అంతవరకే మనం పెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. చాలా విషయాలు ప్లస్లు మైనస్లు ఏంటి అనేది కూడా చాలా చక్కగా చెప్పినందుకు థ్యాంక్ యూ. ఓకే. సో వ్యూయర్స్ చూసారు కదా, ముత్యం అనేది ఎంతో విలువైనది. మరి ఆ ముత్యాన్ని పండించాలంటే కూడా ఎంతటి ఓపిక, ఎంతటి సహనం కావాలన్నది నాగరాజ్ గారు చెప్పారు. సో ఇలాంటి అద్భుతమైన పంట పర్ల్ ఫార్మింగ్ అని చెప్పొచ్చు, ముత్యాల సాగు అని చెప్పొచ్చు. సో ఇలాంటివి మాత్రమే కాదు, ఫ్రీడమ్ యాప్ మీకోసం ఫార్మింగ్కి సంబంధించి, బిజినెస్కి సంబంధించి చాలా తీసుకొస్తుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నాగరాజ్ గారు ఇప్పటివరకు మనకి ఎవరైతే ముత్యాల సాగు గురించి చెప్పారో వాళ్ళు కేవలం ఫార్మింగ్ మాత్రమే కాదు, అంటే ఈ పంట సాగు మాత్రమే కాదు, దీని నుంచి బిజినెస్ కూడా చేస్తున్నారు. ఆ బిజినెస్ ఎలా నడుస్తుంది, ఏంటి, అసలు ఎందుకు స్టార్ట్ చేశారు అనేది మనము ఫ్రీడమ్ యాప్ బిజినెస్ ఛానల్లో చూద్దాం.